బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యాయవాది ఖాజా మొహజుద్దీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఖాజా మొహజుద్దీన్ పై ప్రణాళికాబద్ధంగానే దాడి జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంటి ముందు కారులోకి ఎక్కుతుండగా దుండగులు కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. నెంబర్ ప్లేట్ లేని కారుతో నిందితులు పరారైనట్లు గుర్తించారు. వక్ఫ్ ఆస్తుల వివాదమే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు బెదిరింపులు అలాగే దాడులు జరిగాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 3 రోజులుగా రెక్కీ నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో కారులో 4 వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు. నిందితుల కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యాయవాది ఖాజా మొహజుద్దీన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఖాజా మొహజుద్దీన్ పై ప్రణాళికాబద్ధంగానే దాడి జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంటి ముందు కారులోకి ఎక్కుతుండగా దుండగులు కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. నంబర్ ప్లేట్ లేని కారుతో నిందితులు పరారైనట్లు గుర్తించారు. వక్ఫ్ ఆస్తుల వివాదమే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు బెదిరింపులు దాడులు జరిగాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 3 రోజులుగా రెక్కీ నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో కారులో 4 వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు. నిందితుల కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు.